నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంగారెడ్డిలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ భారత్ను హిందూ దేశంగా మార్చేందుకే చట్టాన్ని తెచ్చారంటూ ఓవైసీ మండిపాటు నిర్మల్ జిల్లాలో పౌరసత్వ బిల్లుకు మద్దతుగా భారీ ర్యాలీ భారత్లో పరదేశం కిరాయి మూకలను తరిమికొట్టాలంటూ పిలుపు వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ పద్మావతి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు పిఎన్ సంజయ్ యాదవ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు మల్లు రవి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ కైలాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎవరికి అవకాశం దక్కినా అందరూ విభేదాలను పక్కన పెట్టి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. ఇతర కోఆర్డినేటర్స్ కైలాష్ గారు కానీ ఇంకా ఇందిరా గారు కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నా కూడా మేము కోఆర్డినేట్ చేసే దాంట్లో సహాయకులుగా ఉంటాం. కానీ ప్రధాన వ్యక్తిగా విశ్వేశ్వరరెడ్డి గారు ఉంటారు. 100కి 100 పాళ్ళు మాకు విశ్వాసం ఉంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్ద మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి శంషాబాద్లో వచ్చింది. కాబట్టి ఇవాళ మీటింగ్ జరిగిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు జరిగే ఎన్నికల్లో 100కి 100 పాళ్ళు శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ కైవసం అవుతుందనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది. ముఖ్య కార్యకర్తల మీటింగు జరిగింది. ఈ మీటింగ్లో అందరు నాయకులు పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్లో ముఖ్యమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. అభ్యర్థుల సెలక్షను సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సెలెక్ట్ అండ్ ఎలక్ట్ అంటే ఇక్కడ 25 వార్డులు ఉన్నాయి. ఏ వార్డుకు సంబంధించిన వార్డు కౌన్సిలర్ని ఆ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటర్సు నాయకులు కూర్చొని మెజారిటీ అభిప్రాయం ప్రకారమే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాం. సెలక్షన్ అయిన తర్వాత వారిని ఎలక్ట్ చేసుకునే బాధ్యత కూడా ఆ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజలకి నాయకులకే ఒప్పచెప్పడం జరిగింది. ఇది ఈరోజు మీటింగ్లో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులందరూ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా అంగీకరించారు. కాబట్టి రేపు అదే రకమైన టిక్కెట్లు ఇచ్చిన తర్వాత ఎవరైనా ఎక్కడైనా రెబల్స్గా మళ్ళీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసినట్టయితే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ అటువంటి రెబల్స్ని పార్టీ నుంచి 6 సంవత్సరాల వరకు సస్పెండ్ చేయటం జరుగుతుంది అనే నిర్ణయం కూడా ఈ మీటింగ్లో తీసుకోవటం జరిగింది. అందరు ముఖ్య నాయకులు అందరూ ఒప్పుకున్నారు. అందువల్ల రేపు జరిగే ఎన్నికల్లో నాయకులు అందరూ కలిసి పనిచేస్తారు. ఇవాళ చేవెళ్ల పార్లమెంట్లో జరుగుతున్న 13 మున్సిపాలిటీలకి ముఖ్యమైన బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు, మాజీ ఎంపీ గారు. ఆయనే దానికి కర్త కర్మ క్రియగా ఉంటారు. సంగారెడ్డిలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ భారత్ను హిందూ దేశంగా మార్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం తెచ్చారని విమర్శించారు. ఈ చట్టంతో దేశంలోని హిందువులు, ముస్లింలను విభజించేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమన్నారు. సిఏఏను తెలంగాణలో అమలు చేయొద్దని సీఎం కేసీఆర్ను తాను కోరతానని ప్రకటించారు. हिंदुस्तान के बड़े बड़े शोरा को भी दावत दी जाएगी और जब 12 बजेंगे हम चार मीनार के सामने हिंदुस्तान का तिरंगा लहराएंगे, जनगण मन पढ़ेंगे और भारत के संविधान और भारत को बचाने के लिए हमारा एहतजाज होगा। तो संगारेड्डी में भी आप लोग
26 जनवरी के दिन सुबह 9 बजे नहीं, सुबह 8 बजे नहीं, 25 जनवरी की रात 26 जनवरी जब बात शुरू हो जाएगी, उसी दिन आप झंडा चढ़ाएंगे और जनगण मन पढ़ेंगे और बोलेंगे कि हिंदुस्तान को बचाना है, संविधान को बचाना है जिसको अम्बेडकर ने बनाया था। क्या आप हमारा साथ देंगे मेरे भाई? और फिर इंशाअल्लाह ताला 10 जनवरी को मीरालम ईदगाह हैदराबाद से शास्त्रीपुरम के अंदर ग्राउंड तक एक रैली निकाली जाएगी। चल के जाना पड़ेगा। चल सकते या थक जाएंगे? तो फिर हम तो चलेंगे ईदगाह मीरालम से, क्योंकि गवर्नमेंट बोल रही कि नहीं शहर में नहीं करना। तुम बोले हम शहर के बाहर करते, पूछे कहाँ करते, हम बोले राजेंद्र नगर में करते। अब राजेंद्र नगर में हुआ है, इंशाअल्लाह ताला संगारेड्डी में भी होगा, मैं भी आऊंगा, तुम्हारे साथ चलूंगा इंशाअल्लाह ताला। నిర్మల్ జిల్లా కానాపూర్లో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా వ్యాపారస్తులు బీజేపీ బజరంగ్ దళ్ హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ భారతీయులందరూ ఐక్యంగా పరదేశపు కిరాయి మూకలను తరిమికొట్టాలని, దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు. దేశ రక్షణ కోసమే పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేశారని అన్నారు. దేశంలో కుల మతాలను రెచ్చగొట్టి పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్న నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పరిగంటి రమాదేవి గారికి ఉన్నటువంటి ఓటు ద్వారా మెసేజ్ను పంపడం కోసం మనం పెట్టుకున్న ర్యాలీ. మళ్ళొక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. అక్బరుద్దీన్ ఆసాదుద్దీన్ ఓవైసీలో గుండెల్లో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బజరంగ్ దళ్, హిందూ వాహిని, అదేవిధంగా ధార్మిక సంస్థలు, బిజినెస్ పీపుల్ అందరికీ, మామూలు ఆమ్ ఆద్మీకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిర్మల్ జిల్లాలో 15 నిమిషాలు పక్కకు పెడితే హిందువులను చంపేస్తా అన్నాడే. బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో ఫికీ ఆధ్వర్యంలో డైలాగ్ ఫర్ యాక్షనబుల్ ఇన్సైట్స్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ విత్ ఇండస్ట్రియలిస్ట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఒక అంచనా అనే అంశంపై ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్తో ముఖాముఖి చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న పరిశ్రమలు మరియు మధ్యతరగతి పరిశ్రమలు, వాటి పెట్టుబడి విధానాలు, ప్రభుత్వ ఆదాయం, అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన అంశాలపై సంభాషించారు. ఈ కార్యక్రమంలో ఫికీ ప్రెసిడెంట్ సంగీతారెడ్డి, ఇతర ఆర్థిక వ్యవస్థ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. Retail banking, and in less than 2 years we have been able to get about 1.7 crore registered users, and there is a huge shift from internet banking to mobile banking. I think in the morning
first thing we see is our mobile bank. Mobile phone. The moment you get up, you reach out for your mobile. So this is an instrument in your hands that your life has started revolving around. Mobile banking. Mobile. Whether it is your health, whether it is your transport needs, or entertainment, dating, whatever you want to do, it is all on mobile. And this is one big shift. Second is aggregator model. We are seeing that in last 10 years, it has taken gigantic size. And the companies which were non-existent 10 years ago, they are now today one of the biggest, largest players and with huge market cap. The more they lose money, the more valuable they become. So that is another trend. In the brick and mortar, it was all about EPS and earning per share. Muralidharan can show a better light on this. That you give better EPS, you become more valuable, not anymore. Time has come and there is no way that we can escape this reality. Now, in such a scenario, what is the future of the corporate banking? I would like to focus because it is a FICCI forum. I am keeping aside retail banking, but SME I will. కొత్తపేటలో శ్రీవాసవి ఉచిత వివాహ సేవా సంస్థ ఆధ్వర్యంలో వధువరుల పరిచయ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నీళ్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ 2004లో 12 మంది ట్రస్టీల సహకారంతో సేవా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికీ 24 మంది ట్రస్టీలు 200 మంది సభ్యులతో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 94 వివాహాలు జరిపించారని, ఇక ముందు కూడా వారిని ఆశ్రయించిన ఆర్యవైశ్య నిరుపేద కుటుంబాలకు పూర్తి ఖర్చుతో వివాహాలు జరిపిస్తామని పేర్కొన్నారు. శ్రీ వాసవి ఉచిత వివాహ సేవా సంస్థ 2004లో ఇది మన 12 మంది ట్రస్టులతోటి స్థాపించడం జరిగింది. అది దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు 22 మంది ట్రస్టీలు 250 మంది సభ్యత్వంతో ఇప్పటి వరకు 94 వివాహాలు మా సంస్థ ద్వారా చేయడం జరిగింది. ఇక ముందు మేము ఎన్ని వివాహాలు వచ్చినానో అన్ని ఖర్చులు మేము భరించి వివాహాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నిరుపేద ఆర్యవైశ్యులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించినచో మేము దేనికి కూడా మేము వెనకాడకుండా అన్ని ఖర్చులు మేము భరించుకుంటూ ఇప్పటివరకు చేసిన విధంగానే అన్ని చేయగలము. అన్ని మేము ఇది 7వ పర్యాయము వధువర పరిచయ వేదిక నిర్వహించడము. పోయిన సంవత్సరంలో జరిపిన వధువర పరిచయ వేదికలో 8 మంది వివాహాలు ఈ సంస్థ ద్వారా కుదరడం జరిగింది. అందులో మేము ముఖ్య పాత్ర వహించి ఇప్పటి వరకు 2 మ్యారేజెస్కు అటెండ్ కావడం జరిగింది. ఇది కొక్కొండ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆయన వ్యవస్థాపకులుగా ఉండి ఇది నేను 3వ అధ్యక్షునిగా నీలా సూర్యప్రకాష్ అని నేను కొనసాగుతున్నాను. మా కార్యవర్గం మొత్తం 40 మందితోటి ఇది కొనసాగుతుంది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మధిర శాసనసభ్యులు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. కేసీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లుపై శాసనసభ సమావేశం ఏర్పాటు చేయాలని, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని అన్నారు. ఉద్యోగాలు 6 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎక్కడా ప్రాపర్ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల ఉద్యోగాలు కోరుకునేటువంటి యువత వయసు కూడా దాటిపోతాం. క్వాలిఫై వయసు కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగాల గురించి ఒక ఆలోచన కూడా చేయట్లేదు. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో జరిగేటువంటి చివరి ఎన్నికలు, ఈ ఎన్నికల్లోనైనా నిరుద్యోగ యువతంతా ఆలోచన చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తూ మాకు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ హామీని అమలు చేయబట్టి వ్యతిరేకంగా నిలబడతామని చెప్పి
గట్టిగా గుర్తించి నిలదించి దానికి వ్యతిరేకంగా ఓటు వేయకపోతే రాబోయే ఉద్యోగాలు కూడా పెద్ద ప్రశ్నార్థకంగానే మారిపోతాయి. అందుకే నిరుద్యోగ యువత కూడా కదలాలి, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి ఉద్యోగాల కోసమే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఉద్యోగాలు సాధించుకోవాలని చెప్పి నేను నిరుద్యోగ యువతకు కూడా పిలిపిస్తాను. అట్లాగే ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ముఖ్యంగా మున్సిపాలిటీస్లో గత 6 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ప్రజలు. ఇల్లు లేక కిరాయిలలోనో లేదా బయటలో ఉంటూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంపూర్ణంగా ఇల్లు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా అక్కడ తిరిగి టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ఇక భవిష్యత్తులో ఎన్నికల్లో పట్టణాల్లో మిగతా నగరాల్లో కూడా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుందే ఉద్యోగాల కోసం. 6 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తే తప్ప ఉద్యోగాల గురించి ఆలోచన లేదు. అందుకని యావత్ నిరుద్యోగ యువత మొత్తం కూడా ఆలోచన చేసి ఈ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి బుద్ధి చెప్పుకుంటారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ ఇవ్వడం, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు గురించి ఆలోచన చేసే ప్రతి వాళ్ళు లబ్ధిదారులు ఇతను వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపించకపోతే కూడా ఇతను డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం. అట్లాగే శానిటేషన్ గురించి 6 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా నిధులు ఇవ్వకపోవటం వల్లే నగరాల్లో పట్టణాల్లో విపరీతంగా రకరకాలైనటువంటి రోగాలతో, జ్వరాలతో బాధపడి పెద్ద ఎత్తున జనం చనిపోయారు. ఈ అంశాల్లో కూడా పరిగణ తీసుకొని శానిటేషన్ బాగా జరగాలి, రోగాలు రాకుండా ఉండాలి అంటే ప్రజల కోసం పనిచేసే మున్సిపాలిటీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దయచేసి నిరుద్యోగ యువత, పేదవాళ్ళు, శానిటేషన్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు, అట్లాగే ఒక పార్టీలో గెలిచిన వాళ్ళందరినీ టీఆర్ఎస్లో కలుపుకోవాలని ఆలోచన చేసే టీఆర్ఎస్ పార్టీ అటువంటి విధానం కరెక్ట్ కాదని అనుకున్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రతి మున్సిపాలిటీలో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద తయారు చేసుకొని దాని మీద పోరాటం కూడా సాగిస్తుంది. సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో ఎంపీపీ ఆశా శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ పుల్లారావు మంచినీటి ట్యాంక్ ప్రారంభించారు. అదేవిధంగా 60 మంది మరుగుదొడ్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మురికిగుంటలు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి గ్రామాన్ని జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ రెడ్డి, ఎంపీఓ హరిసింగ్ నాయక్, సర్పంచ్ సావిత్రమ్మ, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎదురు పెట్టు. కర్నూలు జిల్లా సి బెల్గల్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, వైసీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు బివై రామయ్య, కోడుమూరు సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా హన్మకొండ శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర దివ్యాలయంలో పరమహంస పరివ్రజకులు రామచంద్ర రామానుజ స్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. మార్గశిర మాస ప్రారంభం నుండి శ్రీ గోదాదేవి తిరుప్పవై అనుసంధానంతో పాటు భాగవత ప్రవచనం కూడా ఆలయంలోనే అనుగ్రహిస్తున్నారు. ఈ ఉత్సవాలతో పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష కార్యక్రమాలను నిర్వహించేందుకు వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ 4 మాసాలు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకు వెళతారు. అలా యోగ నిద్ర నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పడుకున్నటువంటి స్వామి, యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి స్వామి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న తర్వాత మేల్కోగానే వెంటనే అందరికీ కూడా దర్శనం ఇవ్వరు కనుక ఈ వైకుంఠ ఏకాదశి నాడు దేవతలందరికీ కూడా దర్శనం ఇస్తారట స్వామి. అందువల్లనే ఆ రోజున ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ రోజు పొలోమంటూ దేవతలందరూ కూడాను వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారట యోగ నిద్ర నుంచి లేచిన తర్వాత. ఇదిగో ఇప్పుడు ఈ ధనుర్మాసంలో అందువల్ల మనకి మానవ లోకంలో కూడా అక్కడ దేవతలందరూ కూడాను ఉత్తర ద్వారంగా వెళ్ళి పరమాత్మని దర్శనం చేస్తారు కనుక మానవ లోకంలో కూడా ఉత్తర ద్వారంగా పరమాత్మని దర్శనం చేసి తద్వారా అనేకమైనటువంటి శుభ ఫలితాలు, అలాగే మోక్షగాములైనటువంటి వారైతే మోక్షాన్ని పొందగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం మనందరికీ ఈ మానవ లోకంలో కూడా శాస్త్రం ద్వారా నిర్ణయింపబడింది. అందువల్లనే రేపు అందరూ కూడా ఉదయాన్నే లేచి ఆ స్వామిని ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకుంటారు. ఇది మనకి వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత కనుక అందరూ కూడా రేపు మీకు సమీపంలో ఉన్నటువంటి విష్ణువాలయాల్లో తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. ఈ దర్శనం వల్ల మన అశుభాలన్నీ తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి కనుక అందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ధనుర్మాస సందర్భంగా అనేక మంగళాశాసనాలు. జై గోవింద. జై శ్రీమన్నారాయణ. జై గోవింద. శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాలయం అదాలత్ వెనకాల ఉన్నటువంటి సన్నిధిలో పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ స్వామి వారు ధనుర్మాసోత్సవాలలో భాగంగా భాగవత ప్రవచనాన్ని అనుగ్రహిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కల్వట్టు కింద సాగర్ మంచినీటి పైపు ప్రమాదవశాత్తు పగిలిపోయి సాగర్ నీరు వృధాగా పోతోంది. దీనిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. సదరు పైపు లైన్ మురుగు కాలువ మీద ఉంది. మురుగునీరు కాస్త మంచినీటితో కలిస్తే అది త్రాగిన వారికి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కావున అధికారులు తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా పైప్ లైన్లు మరమ్మతులు చేసి కొత్త కల్వట్టును నిర్మించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. మేమే మీకు పెడదాం అవుతున్నది. లారీని కూడా తీసుకో, సైడ్ పోతుంది కదా అట్లా బండ్లు పోయినప్పుడు కూడా. ఎన్నిసార్లు చెప్పింది నా కొడుకులకు. నారాయణపేట జిల్లా ఊట్కూరులో గ్రామ సర్పంచ్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 3వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అశోక్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీ జాన్, మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు, యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో మేము 5 వివోలు పాల్గొంటున్నాయి. అందులో మహిళలని మొత్తం 5 రోజుకు ఒక్కొక్క వివో నుంచి 5 సంఘాలని పాల్గొనిస్తున్నాము. మొత్తం శ్రమదానం చేస్తున్నాము. ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ఇంకుడు గుంతల గురించి, ఇక్కడ లాట్రిన్ల గురించి మొత్తం మోటివేషన్ చేస్తున్నాము. పరిసరాల తడి చెత్త పొడి చెత్త గురించి కూడా మేమంతా మోటివేషన్ చేస్తున్నాము. అంతా గ్రామం మొత్తము శుభ్రతగా ఉండాలని ఏ ఏరియాలో వాళ్ళని సంఘాలను పిలిపించి మేము ఇక్కడ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాము. మేము వాళ్ళతో పాటు మేము కూడా మాతో పాటు సర్పంచ్ సార్, సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్, ఇక్కడ డిప్యూటీ సార్,
వార్డ్ మెంబర్స్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ అందరూ, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. మా మహిళలు కూడా మాకు మంచిగా సహకరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో జయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ డైరెక్టర్ ఏఎస్ఐ రవీందర్ హాసరే విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని మహిళల్ని, పిల్లల్ని ఉత్తేజపరచడం కోసం నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. సెకండ్ ప్రైజ్ బి విజయ తిరుమల నగర్ నుంచి సెకండ్ ప్రైజ్. విజయనగర్ 2 నుంచి షణ్ముఖ ప్రియ. మాదాసు శ్రీలత తిరుమల. మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మా డివిజన్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ నేనేం పని చేయట్లేదు, ఏం లేదు, నేను ఊరికే ఇంట్లో ఉంటున్నాను అని కొనుక్కోకుండా ఏదో ఒకరు వాళ్ళకు చేసే విధంగా నా వంతు నుంచి నేను సహాయం చేయగలుగుతాను. అదే నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ ముందంచెలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే మహిళలు అందరినీ అన్ని రకాలుగా రాణించాలని మా డివిజన్ స్థాయిలో ప్రతి గల్లీ నుంచి నూతన సంవత్సర సెలబ్రేషన్ సందర్భంగా ఆటపాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు ఆడి విజేతలైన మహిళా సోదరిమణులు అవ్వలకు అందరికీ ఈరోజు ఈ స్టేజ్ మీద బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం మళ్ళీ మా ఈ డివిజన్ ఉన్న ప్రతి మహిళను చైతన్యవంతులు చేసి వాళ్ళను అన్ని రంగాలలో ముందుకు రాణించాలని దాని ఉద్దేశంగా మా అమ్మగారి పేరు మీద మరియు నిరుపేదలకు నడవంతుగా ఈ జయలక్ష్మి ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కరికి సాయం చేయాలని దీన్ని స్థాపించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మా అమ్మగారి పేరు మీద నిరుపేద బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. సంగారెడ్డిలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ. భారత్ను హిందూ దేశంగా మార్చేందుకే చట్టాన్ని తెచ్చారంటూ ఓవైసీ మండిపాటు. నిర్మల్ జిల్లాలో పౌరసత్వ బిల్లుకు మద్దతుగా భారీ ర్యాలీ. భారత్లో పరదేశం కిరాయి మూకలను తరిమికొట్టాలంటూ పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.